గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సెకండ్ బిఏలోని థర్డ్ సెమ్లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్ నందు బాబర్ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నామండి. ఇందులో బాబర్ వ్యక్తిత్వాన్ని గురించి, అంటే బాబరు జననం, తర్వాత ఏ ప్రాంతానికి చెందినవాడు, తర్వాత ఎలా భారతదేశానికి వచ్చాడు, ఇక్కడ ఎలా సామ్రాజ్యాన్ని స్థాపించాడు, బాబర్ సామ్రాజ్యాన్ని స్థాపించే సమయానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, తర్వాత రాజకీయ పరిస్థితులు అయితేమి, సాంఘిక పరిస్థితులు అయితేమి, మత పరిస్థితులు అయితేమి, స్త్రీ యొక్క స్థితిగతులు అయితేమి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సైనిక పరిస్థితులు, సైనిక వ్యూహాలు, మారుతున్నటువంటి సైనిక వ్యూహాలకి తగిన విధంగా ఇక్కడ అభివృద్ధి అనేది లేకపోవటం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో, ఇక్కడ ఉన్నటువంటి రాజుల అనైక్యత గురించి, వీటన్నిటి గురించి ఇక్కడ మనం తెలుసుకోబోతున్నామండి. అదేవిధంగా బాబర్ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని నిర్మించటంలో యుద్ధాలు కొన్ని చేయటం జరిగింది. ఆ యుద్ధాల గురించి కూడా ఇక్కడ వివరించడం అనేది కూడా జరుగుతుందండి. ఓకే, సో మొదటగా ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే బాబర్ భారతదేశంపై దండెత్తే సమయానికి భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అని చెప్పేసి మనం ఒక టైటిల్ ఇవ్వటం జరిగిందండి. ప్రధానంగా ఇక్కడ ఫస్ట్ రాజకీయ పరిస్థితుల గురించి ఇక్కడ చర్చించబోతున్నాం. అందులో బాబర్ గురించి, ప్రారంభ జీవితం గురించి కొంత అవగాహన ఉన్నట్లయితే తర్వాత ఇతని గురించి అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మనిషిని జెనెటికల్గా గమనించాలి ముందు. అంటే మనిషి యొక్క తన యొక్క పూర్వీకుల నుంచి కొన్ని లక్షణాలు ప్రతి మనిషికి కూడా వస్తాయండి, జెనెటికల్గా ఉంటాయి. ఆ లక్షణాలే ఎక్కువ ప్రభావితం అనేది మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ఎక్కువగా ప్రభావితం చేయటం అనేది జరుగుతుంది. స్టూడెంట్స్ అంటే ఇది అవుట్ ఆఫ్ అని అనుకోవద్దండి, ఇటువంటివన్నీ వినాలండి. మీ యొక్క యాటిట్యూడ్ ఒకసారి మీరు గమనించుకున్నట్లయితే, తెలుస్తుంది. తల్లిదండ్రుల నుంచి మనకి కొన్ని లక్షణాలు అనేవి సంక్రమిస్తాయి. అవే మన యొక్క ప్రవర్తనకు కానీ, మన యొక్క పట్టుదలకు కానీ, ఏమైనా కానీ కారణం. అయితే కొన్ని పరిసరాల నుంచి కూడా మనం స్వీకరించి మనం అభివృద్ధి పదంలోకి నడవడం అనేది జరుగుతుంది. అలవాటు చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. రెండు పరిసరాలు ప్లస్ జెనెటికల్గా రెండు కూడా ప్రభావితం అనేది చూపిస్తుంది. అందులో బాబర్ యొక్క వ్యక్తిత్వం ఇక్కడ ఒకసారి మనం బాబర్ యొక్క ప్రారంభ జీవితం గురించి ఒకసారి చూసినట్లయితే, ఇతని యొక్క అసలు పేరు వచ్చేసరికి జహీరుద్దీన్ మహమ్మద్. ఇతని పేరు అసలు పేరు ఏంటండి, జహీరుద్దీన్ మహమ్మద్. 1483 సంవత్సరం ఫిబ్రవరి 14న ఇక్కడ ఇతను జన్మించడం జరిగింది. ఫిబ్రవరి 14 అనేది మీకు బాగా గుర్తుంటుందండి. ఓకే, 1483 ఫిబ్రవరి 14న ఇక్కడ ఇతను జన్మించడం జరిగిందండి. బాబర్ అని చెప్పేసి అనేటువంటి పేరుకి అర్థం తుర్కీ భాషలో వచ్చేసరికి పులి అని అర్థం. ఓకేనా. ట్రాన్సాక్సినియా ప్రాంతంలో ఇతను జన్మించినటువంటి రాజ్యం ఉందండి. ఆ రాజ్యం పేరు వచ్చేసరికి ఫర్గానా. తండ్రి పేరు వచ్చేసరికి ఉమర్ షేక్ మిర్జా. ఇతను తైమూర్ సంతతికి చెందినటువంటి వాడు. తండ్రి ఎవరండి, ఉమర్ షేక్ మిర్జా. ఇతను తైమూర్ సంతతికి చెందినటువంటి వాడు. తైమూరు ఎవరు, భారతదేశం మీదకి దండెత్తి వచ్చి అతని యొక్క శిష్యుడు సయ్యద్ వంశాన్ని స్థాపించాడని చెప్పేసి తుగ్లకుల కాలంలో భారతదేశం మీదకి దండెత్తి రావటం అనేది జరిగింది తైమూర్. ఓకేనా. అదేవిధంగా తల్లి వచ్చేసరికి కుతులన్ నిగార్ ఖాన్. ఏమొచ్చేసరికి మంగోల్లో వంశం నాయకుడైనటువంటి, మంగోల్లో ఫేమస్ నాయకుడైనటువంటి చెంగిజ్ ఖాన్ వంశానికి చెందినటువంటి ఆమె. అంటే తండ్రి వైపు వచ్చేసరికి తైమూరు, తర్వాత తల్లి వైపు వచ్చేసరికి చెంగిజ్ ఖాన్ వంశానికి చెందటం వలన ఇది బాబర్లో సహజంగా కొన్ని వీళ్ళిద్దరు లక్షణాలు అనేవి ఉంటాయని చెప్పేసి చరిత్రకారుల యొక్క భావన అండి. ఓకేనా.
నెక్స్ట్ ఈ బాబర్ తుర్కీ జాతికి చెందినటువంటి వాడు ఈ ఇక్కడ వీళ్ళ యొక్క తెగని స్థానికంగా ఉన్నటువంటి తెగను వచ్చేసరికి చాగ్తాయ్ తెగ అని చెప్పేసి అని అంటారండి. 11 సంవత్సరాల వయసులోని బాబర్ తన తండ్రిని కోల్పోయి తన నాయనమైనటువంటి ఈ దౌలత్ బేగం సలహా మీదకి పట్టాభిషిక్తుడు కావటం కూడా జరిగింది. అంటే 11 సంవత్సరాల వయసులోనే రాజ్యానికి రావటం అనేది జరిగింది. రాజ్యానికి వచ్చిన తర్వాత 1496లో బాబరు తన పూర్వీకుల రాజ్యం అయినటువంటి సమర్కండ్ని ఆక్రమించాలని చెప్పేసి వెళ్ళటం, అక్కడ శత్రువులు కుట్ర పన్నటం, తర్వాత సమర్కండ్ని ఆక్రమించిన తర్వాత ఫర్గానాని కోల్పోవటం అనేది జరిగింది. తర్వాత అదేవిధంగా 1498 మరలా ఫర్గానాని ఆక్రమించడం అనేది జరిగింది. తర్వాత 1500 సంవత్సరం నాటికి ఈ ఫర్గానా సమర్కండ్ రెండు కూడా కోల్పోవటం, తర్వాత 15 దేశదిమ్మరిగా తిరగటం, చివరికి 1504 సంవత్సరం నాటికి ఈ కాబుల్ అంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ యొక్క రాజధాని కాబుల్. ఈ కాబుల్ని ఆ రోజు పరిపాలిస్తున్నటువంటి మఖియా అనేటువంటి అతన్ని తరిమి కొట్టేసేసి బాబరు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవటం అనేది జరిగింది. అలాగా పాదుషా అనేటువంటి బిరుదును కూడా స్వీకరించడం కూడా జరిగింది. మరలా ఈ సమర్కండ్ మీద ఉన్నటువంటి తర్వాత ఫర్గానా మీద ఉన్నటువంటి ప్రేమ, అంటే దాన్ని ఆక్రమించాలని చెప్పేసి అనే భావనతో మరలా ఇంకొకసారి 1511 సంవత్సరం క్రీస్తకం ఈ బాబర్ సమర్కండ్ ఆక్రమణ కోసం ప్రయత్నం చేయటం, తర్వాత నిష్ఫలితాలు అంటే అక్కడ ఎటువంటి ఫలితాలను సాధించలేకపోవటం వల్ల తిరిగి ఈ కాబూల్ నందు స్థిరపడటం అనేది జరిగింది. ఓకేనా. అయితే ఈ కాబూల్ అనేది భారతదేశానికి సరిహద్దులో ఉన్నటువంటిది. ఈ ఆఫ్ఘనిస్తాన్ అనేది భారతదేశానికి సరిహద్దులో ఉన్నటువంటిది. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి, ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచే కదా గోరీ మహమ్మద్, గజనీ మహమ్మద్ లాంటి వాళ్ళందరూ కూడా దండెత్తి రావటం ఇక్కడ జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు భారతదేశం మీదకి దండెత్తిస్తారు అని చెప్పేసి మీరు ఒకసారి ఎప్పుడూ కూడా ఒక రాజ్యానికి చెందినటువంటి రాజు ఇంకో రాజ్యం మీదకి దండెత్తి వస్తున్నాడంటే ప్రధాన కారణం వచ్చేసరికి రాజ్య భూభాగాన్ని విస్తరించుకోవాలని చెప్పేసి అనే దానికంటే కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి తెలుసుకున్నప్పుడు ఆ సిరి సంపదలు పొందటం కొరకు మాత్రమే దండెత్తి రావటం అనేది సహజంగా జరుగుతుంది. అందులో భాగంగా భారతదేశం మీదకి బాబర్ దండెత్తి రావడానికి కారణం ఏంటంటే అక్కడ కాబూల్ ప్రాంతంలో ఈ రోజుకి కూడా ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో సరైనటువంటి పంటలు అనేవి పండవు. తర్వాత ఆర్థికంగా ఆ రోజుల్లో పరిశ్రమలు బాగా ఏమైనా అభివృద్ధి చెంది ఉన్నాయంటే అది లేదు. సో ఈ వీళ్ళకున్నటువంటి సైన్యాన్ని వీటన్నిటిని పోషించుకోవడం కోసం, తన యొక్క సుఖమైన జీవితం కోసం బాబరు ఫస్ట్ భారతదేశాన్ని మీదకి దండెత్తి రావాలని చెప్పేసి ఆలోచన అనేది అతనికి కలిగింది. ఓకేనా. అందులో మనం ఒకసారి చూసినట్లయితే ఈ బాబర్ భారతదేశం మీదకి దండెత్తి వచ్చే సమయానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అని చెప్పేసి ఒకసారి చూసినట్లయితే, ఈశ్వరి ప్రసాద్ అని చెప్పేసి అనే చరిత్రగాడి యొక్క మాటలో చూసినట్లయితే 16వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశం అనేక చిన్న చిన్న రాజ్యాల సముదాయంగా ఉండటం వలన పరాక్రమం, పట్టుదల గల విదేశీయులు దండెత్తి రావడానికి అవకాశం ఏర్పడిందని చెప్పేసి పేర్కొన్నారు. అంటే ఈ బాబర్ భారతదేశం మీదకి దండెత్తి వచ్చే సమయానికి భారతదేశం అనేది చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉండటం, వాళ్ళు కలహించుకోవటం వలన, అనైక్యత వలన ఈ బాబర్ లాంటి వాళ్ళకి ఈ అవకాశం అనేది ఏర్పడింది. అది సులభతరమైందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒకసారి చూసినట్లయితే రాజకీయ పరిస్థితుల్లో ప్రధానంగా వచ్చేసరికి బాబర్ భారతదేశం మీదకి దండెత్తి వచ్చే సమయానికి ఉత్తర భారతదేశంలో ఏ రాజ్యాలు ఉన్నాయి, దక్షిణ భారతదేశంలో ఏ రాజ్యాలు ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి మనం చూడవచ్చండి. ఉత్తర భారతదేశంలో వచ్చేసరికి రాజపుత్ర రాజ్యాలు, తర్వాత ఢిల్లీ సుల్తాన్లు, వారి సామంతులు, రాజపుత్ర రాజ్యాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఢిల్లీ సుల్తాన్లు మరియు వాళ్ళ యొక్క సామంతులు. తర్వాత దక్షిణ భారతదేశంలో వచ్చేసరికి బహమనీ సుల్తాన్లు, తర్వాత విజయనగర సామ్రాజ్యం అని చెప్పేసి ఇవి ఉండటం అనేది జరిగింది.
ఓకేనా. అయితే ఈ ఉత్తర భారతదేశం యొక్క రాజ్యాల గురించి ఒకసారి మనం చూద్దామండి. ఈ ఉత్తర భారతదేశ రాజ్యాల్లో వచ్చేసరికి రాజపుత్ర రాజ్యాలు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఉత్తర భారతదేశ రాజ్యాల్లో ప్రధానంగా వచ్చేసరికి ఏమేమి ఉన్నాయి ఉత్తర భారతదేశ రాజ్యాలు అని చెప్పేసి అంటే ఢిల్లీ సామంతులు. నెక్స్ట్ వచ్చేసరికి దక్షిణ ఢిల్లీ సుల్తాన్లు వారి సామంతులు ప్లస్ ఈ రాజపుత్ర రాజ్యాలు అనేవి ఉన్నాయి. అందులో రాజపుత్ర రాజ్యాల గురించి ఇక్కడ మనం చర్చించబోతున్నాం. అయితే ఈ రాజపుత్ర రాజ్యాల్లో కూడా ప్రధానమైనది వచ్చేసరికి ఈ మేవార్ ప్రాంతం అండి. ఈ రాజపుత్ర రాజ్యాల్లో కీలకమైనది ఆ రోజుల్లో మేవార్ అని చెప్పవచ్చు అండి. దీన్ని 1433 నుంచి 1468 వరకు కూడా ఈ మేవార్ సామ్రాజ్యాన్ని స్థాపించి అంటే మేవార్ సామ్రాజ్యం ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళినటువంటి రాజు వచ్చేసరికి రాణా కుంభా అండి. 1433 నుంచి 1468 వరకు పరిపాలించడం జరిగింది. ఇతని కాలంలో మేవార్ రాజ్యాన్ని విస్తరింపజేయటం, పేరు ప్రతిష్టలు అనేవి పెరగటం అనేది జరిగింది. ఇతని కాలంలోనే 1448 సంవత్సరంలో విక్టరీ టవర్ అని చెప్పేసి అని విజయస్తంభంను ఈ రాణా కుంభ కట్టించడం అనేది కూడా జరిగింది. ఇతని యొక్క విజయాలకు సూచికగా ముఖ్యంగా మాల్వాని తర్వాత గుజరాత్లపై ఇతని యొక్క విజయానికి సూచికగా ఇతను కట్టించడం అనేది కూడా జరిగింది. ఓకేనా. ఇతని వంశంలోనే తర్వాత బాబర్ కాలంలో భారతదేశం మీదకి దండెత్తి వచ్చే సమయానికి ఇక్కడ ఇతని కాలంలో మేవార్ని పరిపాలిస్తుంది వచ్చేసేవరికి ఎవరంటే ఈ రాణా సంగ్రామ సింహుడు లేదా రాణా సంగ్రామ సింగ్ అని చెప్పేసి అని కూడా అంటారండి. ఈ 1509 సంవత్సరం నుంచి 1528 సంవత్సరం వరకు కూడా ఇతను పరిపాలించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇతను ఆ రోజు రాజపుత్రులందరిలో కూడా అగ్రగణ్యుడు అని చెప్పేసి అని కూడా చెప్పవచ్చు అండి. తర్వాత ఇబ్రహీం లోడిని నిలువరించడం కూడా ఇతను చేశాడు. అంటే రాజపుత్ర రాజ్యాల వైపు ఇబ్రహీం లోడి ఆక్రమణ అనేది చేయకుండా ఉండటం కోసం ఇతను అతన్ని నిలువరించడం, అతన్ని ఎదుర్కొనటం కూడా జరిగింది అని చెప్పేసి అని చెప్పవచ్చు. నెక్స్ట్ బాబర్ని భారతదేశంపై దండెత్తి రావాలని కోరినటువంటి వాళ్ళలో ఈ రాణా సంగ్రామ సింహుడు కూడా ఒకరు అని చెప్పేసి అని కూడా చెప్పవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సింధు ప్రాంతం అండి. ఈ సుమ్రాలు పాలనలో సింధు ప్రాంతం అనేది ఉండేదండి. కానీ షాబేగ్ ఆర్గాన్ అని చెప్పేసి అనేటువంటి అతను ఏం చేశాడంటే సుమ్రాలను ఓడించేసేసి సింధు ప్రాంతాన్ని ఆక్రమించాడు. అతని కుమారుడు షా హుస్సేన్ వచ్చేసరికి ముల్తాన్ను సైతం సింధులో కలిపివేయటం అనేది చేశాడు. ఓకేనా. అంటే ఇక్కడ షాబేగ్ ఆర్గాన్ యొక్క వంశస్థులు ఈ సింధు ప్రాంతంలో ఉండటం అనేది జరిగింది. నెక్స్ట్ గుజరాత్ ప్రాంతం. ఇది కీలకమైనటువంటిదండి భారతదేశంలో. ఈ రోజు కూడా అది కీలకమైనది. మొదటి నుంచి కూడా ఇది కీలకమైనటువంటి ప్రాంతం అని చెప్పేసి అని కూడా చెప్పవచ్చండి. క్రీస్తు 1297 సంవత్సరంలో ఈ ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ గుజరాత్ని ఆక్రమించడం అనేది చేశాడు. ఢిల్లీ రాజ్యంలో కలిపివేయటం అనేది కూడా చేశాడు. అయితే 1458 1511 సంవత్సరాల మధ్య గుజరాత్ పాలకుడైనటువంటి మహమ్మద్ బేగరా గొప్పవాడుగా ఉన్నాడండి. 1458 నుంచి 1511 వరకు కూడా ఈ గుజరాత్ని పాలించింది ఎవరంటే మహమ్మద్ బేగరా అని చెప్పేసి ఆయన పరిపాలించడం అనేది జరిగింది. అయితే రెండవ ముజాఫర్ షా బాబర్కి సమకాలికుడు. అయితే ఇతని కుమారుడైనటువంటి బహదూర్ షా 1526 సంవత్సరంలో సింహాసనాన్ని అధిష్ఠించడం కూడా జరిగింది. అయితే ఈ ముజఫర్ షా వచ్చేసరికి రెండవ ముజఫర్ షా రాణా సంగ్రామ సింహుడి యొక్క చేతిలో కూడా ఓడిపోయి ఉండటం జరిగిందండి. గుజరాత్ ప్రధానంగా వ్యాపార ప్రాంతం అండి. ఈ రోజుకి మీరు గమనించినట్లయితే గుజరాతీలు ఎక్కువ మంది వ్యాపారంలో నిమగ్నమై ఉంటారు. అంటే మార్వాడీలు ఎక్కువ మంది గుజరాత్ మన ప్రాంతాల్లో కూడా చూడొచ్చండి. మార్వాడీలు అని చెప్పేసి అని పిలువబడుతుంటారు. ఆ మార్వాడీలు ఎక్కువ మంది ఈ
గుజరాత్ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. నెక్స్ట్ ఖాందేశ్. ఈ ఖాందేశ్ వచ్చేసేవరికి తపతీ నది లోయ ప్రాంతంలో ఉందండి. గుజరాత్ పాలకులు దీనిపై పెత్తనం అనేది చెలాయించేవాళ్ళు అండి. వారికి అనుకూలమైనటువంటి వాళ్ళని నియమించుకోవటం అనేది కూడా చేసేవారు. అలాగా మహమ్మద్ బేగ్రా తనకు అనుకూలమైనటువంటి మూడో ఆదిల్ ఖాన్ని ఖాందేశ్ పాలకుడు చేయటం, అతని కుమారుడు వచ్చేసరికి మొదటి మహమ్మద్ బాబర్కి సమకాలికుడిగా ఉండటం అనేది కూడా జరిగిందండి. నెక్స్ట్ మాల్వా. ఈ మాల్వా వచ్చేసరికి ఈ దిల్వార్ ఖాన్ గోరీ మాల్వాలో స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం అనేది జరిగింది. బాబర్ భారతదేశంపై దండెత్తే సమయానికి రెండవ మహమ్మద్ అనేటువంటి ఒక బలహీన రాజు ఈ మాల్వా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. రెండవ మహమ్మద్. అయితే ఈ రెండవ మహమ్మద్కి ప్రధానమంత్రి వచ్చేసేవరికి మెదినీ రాయ్. ఇతను రాణా సంగ్రామ సింగ్ యొక్క సహాయంతో మాల్వా రాజ్యంలోని ముస్లింల యొక్క తిరుగుబాట్లని అణిచివేయటం అనేది కూడా చేశాడు. అంటే మాల్వాకి తర్వాత అదేవిధంగా ఈ మాల్వా రాజేమో ముస్లిం అయినప్పటికీ కూడా ప్రధానమంత్రి వచ్చేసరికి మెదినీ రాయ్. అంటే హిందూ ముస్లింల మధ్య సఖ్యత అనేది ఉంది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. అతన్ని ప్రధానమంత్రిగా నియమించుకున్నాడంటే శక్తి సామర్థ్యాలకు ప్రాధాన్యత అనేది ఇవ్వటం అనేది జరిగిందని చెప్పేసి చెప్పవచ్చు. ఓకేనా. రెండవది రాణా సంగ్రామ సింహుడు అతనికి సహాయకంగా కూడా మాల్వా రాజుకి సహాయకంగా కూడా ఉండటం అనేది కూడా జరిగింది. నెక్స్ట్ ఒరిస్సా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఒరిస్సా అండి. ఈ ఒరిస్సా ప్రాంతం వచ్చేసరికి ఈ ప్రాంతాన్ని గజపతులు పరిపాలిస్తున్నారండి. ఇది దక్షిణ మరియు ఉత్తర భారతదేశ దండయాత్రలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ బెంగాల్ పాలకులు దీని మీద ఆధిపత్యం చెలాయించాలని చూసేవాళ్ళండి. అందుకే బెంగాల్ పాలకుల యొక్క దండయాత్రలకు ఇది ఎప్పుడు కూడా గురి కాబట్టం అనేది జరిగేది ఒరిస్సా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బెంగాల్ వచ్చేసరికి ఈ ఢిల్లీ సుల్తాన్లందు ఫిరోజ్ షా తుగ్లక్ కాలం నుంచి ఇది కొంత స్వతంత్రంగా ఉండటం అనేది కూడా జరిగిందండి. ఓకేనా. అయితే ఢిల్లీ ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలోనే హుస్సేనీ రాజవంశ పాలనలో స్వతంత్రంగా ఇది ఉండటం ప్రారంభమైంది. అందులో అల్లావుద్దీన్ హుస్సేనీ బెంగాల్ తొలి పాలకుడుగా ఉన్నాడు. ఆయన కుమారుడు నుస్రత్ షా. ఎవరండి? ఇతని కుమారుడు నుస్రత్ షా బాబర్కి సమకాలికుడిగా ఉన్నాడండి. అయితే ఈ బెంగాల్ రాజ్యంలో కొంత కూచిబిహార్ ప్రాంతం అయితే, తర్వాత అస్సాం ప్రాంతం అయితే, కొంత ఒరిస్సా ప్రాంతం కూడా బెంగాల్ అధీనంలో కూడా ఉండటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి కాశ్మీర్ అండి. 1339 సంవత్సరంలో కాశ్మీర్ నందు హిందూ రాజుల పాలన అంతమొదించబడటం అనేది జరిగింది. షా మిర్జా మొదటి ముస్లిం పాలకుడుగా ఉన్నాడు. 1470 మధ్యకాలంలో ఇక్కడ ఈ జైన్ ఉల్ అబిదిన్ అని చెప్పేసి అనే రాజు ఇక్కడ పరిపాలించాడు. ఇతను ఈ కాశ్మీర్ నుంచి వెళ్ళిపోయినటువంటి కాశ్మీర్ పండితుల్ని పిలిపించి మరలా కాశ్మీర్లో స్థిరపడమని చెప్పేసి అని చెప్పడం, వాళ్ళ యొక్క అంటే ఎవరైతే హిందువులు వెళ్ళిపోయారో వాళ్ళందరినీ తిరిగి పిలిపించి హిందూ ముస్లిం సఖ్యతకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి రాజు. అందుకే ఇతన్ని కాశ్మీర్ అక్బర్ అని చెప్పేసి అని కూడా చరిత్రకారులు పిలవటం కూడా జరుగుతుంది. అంటే అందరూ సమానమని చెప్పేసి అనేటువంటి భావన కలిగినటువంటి, అందరితోనే అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పేసి అనేటువంటి భావన కలిగినటువంటి వ్యక్తి ఇతను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పంజాబ్ ప్రాంతం, ఇది ఢిల్లీ సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉండటం అనేది జరిగింది. అయితే దౌలత్ ఖాన్ లోడీ పంజాబ్ గవర్నర్గా ఉన్నాడు. ఇబ్రహీం లోడీతో సత్సంబంధాలు లేని ఇతడు స్వతంత్రంగా ఉండటానికి బాబర్ని సహాయపడవలసిందిగా కోరటం అనేది కూడా చేశాడు. అంటే ఇబ్రహీం లోడీకి వ్యతిరేకంగా దౌలత్ ఖాన్ లోడీ ఎవరిని సహాయపడమన్నాడు? బాబర్ని అంటే బాబర్ని భారతదేశం మీదకి దండెత్తి రమ్మని చెప్పేసి అని పంజాబ్ గవర్నర్ అయినటువంటి ఢిల్లీ సుల్తాన్ పాలనలో ఉన్నటువంటి ఈ పంజాబ్ గవర్నర్ అయిన దౌలత్ ఖాన్ లోడీ ఈ బాబర్ని దండెత్తి రమ్మని చెప్పేసి అని కోరటం కూడా చేశాడు. తర్వాత ఢిల్లీని పాలిస్తున్నటువంటి ఇబ్రహీం లోడీ, ఇతను అసమర్థుడండి, అనుభవం లేనటువంటి వాడు. తర్వాత అనేక మంది ఆఫ్ఘన్ వీరులని
తన నిరంకుశ విధానాల వలన దూరం చేసుకోవటం కూడా జరిగింది. ఇలాగా టోటల్గా వచ్చేసరికి ఇబ్రహీం లోడి యొక్క అసమర్థత వలన ఈ భారతదేశం మీదకి బాబర్ దండెత్తి రావడానికి అవకాశం అనేది ఏర్పడిందని చెప్పేసి అని కూడా చెప్పవచ్చు అండి. ఈ దౌలత్ ఖాన్ లోడితో పాటు దీపల్పూర్ ఫౌజ్దార్ అయినటువంటి ఆలం ఖాన్ లోడి కూడా ఇబ్రహీం లోడిపై తిరుగుబాటు చేయడానికి నిశ్చయించుకొని బాబర్ని భారతదేశం మీదకి దండెత్తిరమ్మని చెప్పేసి అని కోరటం కూడా జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసరికి బీహార్ గవర్నర్గా ఉన్నటువంటి బహదూర్ ఖాన్ 1521 సంవత్సరంలో స్వతంత్రం ప్రకటించుకోవటం కూడా జరిగింది. అంటే వీళ్ళ యొక్క రాజ్యం, ఢిల్లీ సుల్తాన్ల యొక్క రాజ్యం దాదాపుగా ఈ లోడీల యొక్క రాజ్యం ఇబ్రహీం లోడి కాలంలో ఢిల్లీ, ఆగ్రా ప్రాంతాలకి పరిమితం అయిందని చెప్పేసి అని కూడా చెప్పవచ్చు. జాన్పూర్ నందు నాసిర్ ఖాన్ తర్వాత మరూఫ్ ఫర్మూలి అని చెప్పేసి అనే వాళ్ళ నాయకత్వంలో కూడా తిరుగుబాట్లు అనేవి జరిగాయి ఇబ్రహీం లోడికి వ్యతిరేకంగా. సో ఇక్కడ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఇబ్రహీం లోడి అనేది కోల్పోవటం, ఢిల్లీ, ఆగ్రాలకు మాత్రం పరిమితమయ్యాడని చెప్పేసి అని కూడా ఒక రకంగా చెప్పవచ్చు అండి. అంటే సఖ్యత అనేది లేదని చెప్పేసి దీనివలన తెలుస్తుంది. నెక్స్ట్ దక్షిణ భారతదేశాల్లో ప్రధానంగా 2 రాజ్యాలు ఉన్నాయి. అందులో వచ్చేసరికి ఒకటి బహమనీ రాజ్యం, నెక్స్ట్ రెండోది వచ్చేసరికి విజయనగర సామ్రాజ్యం. ఓకేనా. అంటే బహమనీ రాజ్యం వచ్చేసరికి మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో వచ్చింది. ఇందులో ప్రధానంగా ఒక 5 రాజ్యాలు ఉంటాయండి. అంటే ఫస్ట్ దౌలతాబాద్ కేంద్రంగా ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో బహమనీ రాజ్యం అనేది హసన్ గంగ్ నాయకత్వంలో ఏర్పడటం అనేది జరిగింది. అయితే తర్వాత కాలంలో ఇది వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలతో అయితేమి తర్వాత ఒక 5 రాజవంశాలుగా విడిపోవటం అనేది జరిగింది. అందులో వచ్చేసరికి అహ్మద్నగర్ రాజధానిగా నిజాం షాహీలు అనేవాళ్ళు పరిపాలించటం, తర్వాత అదేవిధంగా ఈ ఇమ్మద్ షాహీలు వచ్చేసరికి బీరార్ ప్రాంతాన్ని పరిపాలించడం అనేది జరిగింది. తర్వాత బీజాపూర్ వచ్చేసరికి ఆదిల్ షాహీల యొక్క పరిపాలన ఉంది. గోల్కొండ వచ్చేసరికి కుతుబ్ షాహీల యొక్క పరిపాలన కింద ఉంది. తర్వాత బీదర్ వచ్చేసరికి బరీద్ షాహీలు పరిపాలన కింద ఉండటం జరిగింది. అయితే ఈ 5 రాజవంశాల మధ్య ఎప్పుడూ కూడా తగువులు అనేవి ఉండేవి. రాజ్య విస్తరణ కోసం ప్రయత్నాలు చేసే చివరికి వీరి మధ్య అనైక్యత అనేది ఉండటం వలన ఔరంగజేబు పాలనా కాలంలో ఈ 5 రాజ్యాలని మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయటం కూడా జరిగింది ఔరంగజేబు పాలనా కాలం సమయానికి. ఓకేనా. అంటే ఔరంగజేబు పాలనా కాలంలో బీజాపూర్ ప్లస్ గోల్కొండ ప్రాంతాలని ఆక్రమించడం అనేది జరిగింది. మిగతావి ముందు కాలంలోనే ఆక్రమించడం అనేది ప్రారంభమైందని చెప్పేసి అని చెప్పవచ్చు. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో విజయనగరం కేంద్రంగా ఉన్నటువంటి రాజ్యం ఈ విజయనగర సామ్రాజ్యం అండి. ఇది హరిహర బుక్కరాయల చేత స్థాపించబడిందని చెప్పేసి మీరు ఇంతకుముందు చదువుకొని ఉంటారు. ఓకేనా. సో ఈ బాబరు భారతదేశం మీదకి దండెత్తి వచ్చే సమయానికి విజయనగర రాజు ఎవరంటే తుళువ వంశానికి చెందినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు. ఇతను చాలా ఫేమస్, ఆంధ్ర భోజుడు అని చెప్పేసి అని కూడా చదువుకొని ఉంటారు. శ్రీకృష్ణ దేవరాయలు ఆంధ్ర భోజుడు. ఓకేనా. ఈ శ్రీకృష్ణ దేవరాయలు ఈ సమయంలో బాబర్ భారతదేశం మీదకి దండెత్తి వచ్చే సమయానికి ఇక్కడ పరిపాలన చేస్తున్నారు. అయితే బహమనీ రాజ్యానికి ఈ విజయనగర సామ్రాజ్యానికి ఎప్పుడు కూడా తగువులు ఉండేవి. ఎందుకంటే రాయచూర్ దో ఆబ్ అనేటటువంటి ప్రాంతం కొరకు వీరు ఎప్పుడు కూడా గొడవలు పడుతున్నారు. రాయచూర్ దోబ ఎక్కడ ఉందంటే కృష్ణా తుంగభద్ర నదుల మధ్య ఉందండి. ఇది బీజాపూరు తర్వాత బహమనీ రాజ్యాలు అన్నీ కలిసి కూడా 1565 సంవత్సరంలో ఈ రాక్షస తంగడి అని చెప్పేసి అనే ప్రాంతంలో విజయనగర రాజులను ఓడించడం అనేది కూడా జరిగింది. ఇది అంటే ఈ బహమనీ రాజ్యానికి మొదటి నుంచి బహమనీ రాజ్యానికి విజయనగర రాజ్యానికి మధ్య గొడవలు. ఎందుకంటే ఈ ఆర్థిక స్పర్ధ, అంటే బాగా పంట పండేటటువంటి ప్రాంతం రాయచూర్ దోబ్, ఆ ప్రాంతం కొరకు గొడవలు అనేవి ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఈ బాబర్ భారతదేశం మీద దండెత్తి వచ్చే సమయానికి ఇక్కడ ఉన్నటువంటి ఇతర పరిస్థితుల గురించి ఒకసారి మనం చూసినట్లయితే
నెక్స్ట్ అదేవిధంగా యుద్ధాల గురించి ఒకసారి సాంఘిక పరిస్థితులు వాటన్నిటి గురించి, ఆర్థిక మత మరియు సైనిక పరిస్థితుల గురించి ఒకసారి చూద్దామండి. ఆనాటి సమాజంలో కుల వ్యవస్థ మరింత బలపడి ఉంది, కట్టుబాట్లు బాగా పెరిగి ఉన్నాయని చెప్పేసి అని, అంటరానితనం బాగా ఉందని చెప్పేసి అని, బానిసత్వం బాగా వ్యాపించి ఉన్నాయని చెప్పేసి అని ఈ తుజ్కీ బాబరీ అంటే ఈ విషయాలన్నీ ఎలా చెప్పగలుగుతున్నారంటే, బాబరు తాను స్వీయ చరిత్ర అనేది రాసుకోవటం జరిగింది. అందులో తుర్కీ భాషలో రాసుకున్నాడు. అది తెలియజేస్తుంది. అంటే బాబర్ చాలా విషయాలను వాటిలో పొందుపరచడం అనేది జరిగింది. హిందూ ముస్లింల మధ్య అసమానతలు, ఘర్షణలు, వైషమ్యాలు అనేవి లేవు. చూడండి, అంటే ప్రారంభంలో మొట్టమొదట ఢిల్లీ సుల్తాన్లు తమ రాజ్యాన్ని స్థాపించినప్పుడు కొంత ఆ వాతావరణం అనేది ఉంది. తర్వాత కాలంలో ఎందుకు లేదు అని చెప్పేసానంటే, సూఫీ సన్యాసులు, తర్వాత అదేవిధంగా భక్తి ఉద్యమకారుల గురించి మీరు ఫస్ట్ ఇయర్లో చదువుకొని ఉంటారు. వాళ్ళ యొక్క బోధనల చేత ప్రజల్లో మార్పులు అనేవి వచ్చాయి. అంటే ప్రజలు గ్రహించగలిగారు, హిందువులైనా ముస్లింలైనా ఎటువంటి భేదాభిప్రాయాలు అనేవి ఉండకూడదు అని చెప్పేసి అని. వాళ్ళ యొక్క అంటే హిందువుల్లో మంచి వాళ్ళు ఉంటారు, ముస్లింలో మంచి వాళ్ళు ఉంటారు. సో ఆ విధంగా ఐక్యత అనేది, వీళ్ళ మధ్య ఐక్యత అనేది ఉంది అని చెప్పి. అదే కబీర్ గురించి మనం చదివినప్పుడు రామ్ రహీం రైనా ఒక్కటే అని చెప్పేసి అని, నీ మనసుని సక్రమంగా చూడు అని చెప్పేసి అని చెప్తాడు. ఇలాగా గురునానక్ కానీ, తర్వాత ఇంకా భక్తి ఉద్యమకారులు రామదాస్ అయినా కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. నెక్స్ట్ కొంతమంది సామాజికంగా వెనకబడినటువంటి కులాల నుంచి కూడా కొంతమంది ఈ భక్తి ఉద్యమకారులో ఉండటం అనేది కూడా జరిగింది. అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి జాడ్యాలని, అంటే తక్కువ భావాలని తొలగించడానికి కోసం వీళ్ళు ప్రయత్నం చేయటం అనేది, అంటే మతాల మధ్య, కులాల మధ్య ఐక్యతను సాధించడం కోసం, ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకురావడం కోసం భక్తి ఉద్యమకారులు అనేవాళ్ళు కృషి చేశారని చెప్పవచ్చు. నెక్స్ట్ స్త్రీ పరిస్థితి, బాల్య వివాహాలు, తర్వాత సతీ సహగమనం, బహుభార్యత్వం, ఇవన్నీ కూడా అమల్లో ఉండటం అనేది కూడా జరిగింది. వితంతువుల పరిస్థితి మరి శోచనీయంగా ఉండటం కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. తర్వాత ఉన్నత కులాలకు చెందినటువంటి వారికి పరదా పద్ధతి అనేది అమల్లో ఉంది. పరదా పద్ధతి అసలు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని చెప్పేసి అంటే, ఈ ముస్లింలు పరిపాలనలో ఇది పరదా పద్ధతి అనేది ప్రారంభమైంది. ఎందుకంటే ముస్లిం స్త్రీలు ఈ బుర్కాలు అనేవి ధరించడం, అదే పరదా పద్ధతి. దాన్ని ఈ హిందువుల్లో కూడా చాలామంది ఉన్నత కులాల వాళ్ళు ఈ మేలి ముసుగు అని చెప్పేసి అని అంటారు. మగధీర సినిమా చూశారు కదా, దాంట్లో మేలి ముసుగుని మిత్రవింద మేలి ముసుగు అని చెప్పేసి అని అంటారు. అలాగా అంటే ఉన్నతమైనటువంటి కులాల వాళ్ళు, లేకపోతే ఉన్నతమైనటువంటి రాజవంశాల వాళ్ళు ఆ పద్ధతిని తమ యొక్క స్త్రీలకి అనువర్తింప చేయటం అనేది కూడా జరిగింది. ఓకేనా. తర్వాత ముఖ్యంగా రాశిపుత్ర స్త్రీలు శత్రువుల బారి నుంచి మాన ప్రాణాలను కాపాడుకోవటం కోసం అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకునేవాళ్ళు దీన్ని జౌహర్ అని చెప్పేసి అని కూడా అంటారు. బాలికలు అంటే శిశు హత్యలు అనేవి కూడా ఆ రోజుల్లో ఉండటం కూడా జరిగింది. నెక్స్ట్ ఆర్థిక పరిస్థితులు ప్రధానంగా ఇక్కడ చర్చించాం. బాబర్ భారతదేశంపై దండెత్తే సమయానికి భారతదేశం బాగా ఆర్థికంగా ఎటువంటి సంక్షోభం అనేది ఇక్కడ లేదండి. గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించున్నాయి. వ్యవసాయం, చేతి వృత్తుల మధ్య సహకారం, సమన్వయం అనేది ఎక్కువగా ఉంది. రవాణా సౌకర్యాలు లేకపోవటం, మార్కెట్ల కొరత అనేది ఉంది. తర్వాత రాజకీయ సంక్షోభం అనేది ఉంది. విదేశీ దండయాత్రలు వలన ఇక్కడ ఆర్థిక వ్యవస్థ కొంతమేరకు దెబ్బతింది అని చెప్పేసి అని కూడా చెప్పవచ్చు. అయితే రాజులు, ధనవంతులు సుఖప్రదమైన జీవితం గడుపుతుండగా సామాన్య ప్రజలు, చిన్న సన్నకారు రైతులు, తర్వాత చేతి వృత్తుల వాళ్ళు, కార్మికులు పేదరికంతో, పన్నుల భారంతో కుంగిపోవటం అనేది జరుగుతుందని చెప్పేసి అని కూడా ఇక్కడ విషయాలు తెలియజేస్తాయి. అయితే బాగా సంపద అనేది ఇక్కడ కేంద్రీకృతం అయిందని చెప్పేసి అనేది, బాబర్ భారతదేశం మీద దండెత్తిరడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ సిరి సంపదలే అని చెప్పేసి అని చెప్పవచ్చు. సైనిక వ్యవస్థ అనేది బలహీనంగా ఉందండి. అప్పటి రాజులు దేశ భద్రత, సరిహద్దులపై నిర్లక్ష్యం చేయటం, తర్వాత ఆధునిక ఆయుధాలు, నూతన సైనిక వ్యూహాల విషయంలో శ్రద్ధ అనేది వహించలేదు. అంటే అయితే మధ్యాసియా ప్రాంతంలో, మిగతా ప్రపంచంలో సైనికంగా మార్పులు అనేవి చోటు చేసుకుంటుంటే వాటిని వీరు అవలంబించలేదు అని చెప్పేసి అని
చెప్పవచ్చు. అంటే మిగతా దేశాలతో వీరి యొక్క సంబంధాలు అనేవి వ్యాపార సంబంధాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ మారుతున్నటువంటి పరిస్థితులు వీళ్ళు గమనించుకొని ఇక్కడ వాటిని ప్రవేశపెట్టలేదని చెప్పేసి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఫిరంగి దళాన్ని, తర్వాత నౌకాదళాన్ని భారతీయ పాలకులు విస్మరించారు అని చెప్పేసి అని కూడా చెప్పవచ్చు అండి. ఓకేనా. అది నెక్స్ట్ ఈ ఇక్కడ ఉన్నటువంటి మత పరిస్థితులు ఆల్రెడీ చెప్పాను. హిందూ ముస్లింల మధ్య ఐక్యత అనేది ఉందని చెప్పేసి అని చెప్పడం కూడా జరిగింది. ఓకేనా. టోటల్గా ఈ మొఘల్ వంశాన్ని బాబరు స్థాపించడానికి ఇక్కడ అవకాశం అనేది ఏర్పడింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయమైనటువంటి అనైక్యత పరిస్థితులే దీనికి ఉదాహరణ అని చెప్పేసి అని చెప్పవచ్చు. అందులో బాబరు అనుసరించినటువంటి సైనిక వ్యూహాలు ఏంటి? ఈ సైనిక వ్యూహం వల్లనే బాబరు ఈ భారతదేశం మీదకి దండెత్తొచ్చి దీన్ని ఢిల్లీలో రాజ్యాన్ని స్థాపించగలిగాడు. అంటే ప్రధానంగా ఇతని యొక్క సైనిక వ్యూహాలే ఇతనికి విజయాన్ని చేకూర్చి పెట్టాయి అని చెప్పేసి అని చెప్పవచ్చు అండి. ఓకేనా. అందులో ప్రధానంగా వచ్చేసరికి ఇతను చాలా ప్రాంతాల్లో తిరిగి వచ్చాడని చెప్పేసి మనం చెప్పాము కదా. అందువలన ఇతను రకరకాల సైనిక వ్యూహాలు చాలా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇతను స్వీకరించాడు. అందులో ఇక్కడ ఇచ్చాను చూడండి, తులుగ్మా అని చెప్పేసి అని, తులుగ్మా విధానం, తర్వాత అంబుష్కేడ్ విధానం అని చెప్పేసి అని 2 రకాల విధానం. ఈ తులుగ్మా విధానం, ఈ తులుగ్మా దళాలు ఇక్కడ ఉంటాయి, ప్లస్ ఇక్కడ ఉంటాయండి. ఇవి 2 ఆకస్మికంగా, తర్వాత ఇదిగోండి సెంట్రల్, లెఫ్ట్, రైట్ ఇలాగా డివైడ్ చేయటం, ఈ వీటన్నిటికి తోడు ఆకస్మికంగా ఇవి వచ్చేసేసి దాడులు చేయటం అనేది జరిగాయి. ఓకేనా. ఇందులో వచ్చేసరికి ఈ తులుగ్మా విధానం వచ్చేసరికి ఉజ్బేగుల నుంచి బాబర్ స్వీకరించాడు. ఎవరండి? ఉజ్బేగుల నుంచి ఇది స్వీకరించాడు. తర్వాత మంగోల్ నుంచి ఈ అంబుష్కేడ్ విధానం వచ్చేసరికి మంగోల్ నుంచి స్వీకరించడం జరిగింది. దాగి ఉన్న సైన్యాలు ఒక్కసారిగా వచ్చేసరికి దాడి చేయటం, దాగి ఉండి ఒక్కసారిగా చుట్టుముట్టి దాడి చేయటం అనేది జరిగేది. ఓకేనా. నెక్స్ట్ పర్షియా నుంచి వచ్చేసరికి ఫిరంగి దళం, తర్వాత టర్కీ నుంచి వచ్చేసరికి చలన అశ్విక దళం అని చెప్పేసి దాన్ని స్వీకరించడం జరిగింది. ఫాస్ట్గా యుద్ధంలో మూవ్ అయ్యేటటువంటి అశ్వాలు కలిగి ఉండటం అనేది. ఓకేనా. చలన అశ్విక దళాన్ని వచ్చేసరికి టర్కీ నుంచి, తర్వాత పర్షియా నుంచి ఫిరంగి దళం, తర్వాత మంగోల్ నుంచి అంబుష్కేడ్ విధానం, అంటే దాగి ఉండి మూకుమ్మడిగా దాడులు అనేవి ఆ శత్రు సైన్యాల మీద చేయటం, తర్వాత ఈ ఉజ్బేకుల నుంచి తులుగ్మా విధానం. ఓకేనా. ఇలాంటివన్నీ కూడా స్వీకరించడం అనేది, అంటే సైనిక పరంగా వ్యూహాలు అనేవి కొత్తగా ఆచరించటం, రకరకాల ప్రాంతాల నుంచి ఆచరించటం వలన ఈ సక్సెస్ అనేది బాబర్కి రావటం, విజయం అనేది సాధించడానికి అవకాశం అనేది ఏర్పడిందని చెప్పేసి. అదేవిధంగా బాబర్ కూడా సైనిక పరంగా ఒక వ్యూహాన్ని అనేది తయారు చేసుకున్నాడు. అదే బండ్ల వ్యూహం. ఈ బండ్లు వరుసగా ఒక రోలో ఏర్పాటు చేసేసి దాని మీద వరుసన ఈ తుపాకులు ఎక్కిపెట్టడం అనేది జరిగింది. అంటే ఆ రోజుల్లోనే ఈ బాబరు తుపాకీ దళాన్ని కూడా అభివృద్ధి పరిచాడు అని చెప్పేసి అని కూడా చెప్పవచ్చు. తర్వాత ఇతని యొక్క ఫిరంగి దళంలో సమర్థవంతమైన నాయకులు ఉన్నారు. ఉస్తాద్ అలీ ముస్తఫా అని చెప్పేసి అనే వాళ్ళ నాయకత్వం ఈ మొదటి పానిపట్టు యుద్ధంలో ప్రధాన భూమికి పోషించింది ఏంటంటే ఫిరంగి దళం అని చెప్పేసి అని చెప్పవచ్చు. ఈ ఫిరంగులను ఉపయోగించేసేసి దీని ద్వారా ఈ విజయం అనేది సాధించడం అనేది చేశాడని చెప్పేసి అని కూడా చెప్పవచ్చు అండి. మొదటి పానిపట్టు యుద్ధం వచ్చేసరికి 1526 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన జరిగిందండి. ఇది హర్యానా ప్రాంతంలో ఉంటుందండి పానిపట్టు అని చెప్పేసి అనేది. ఈ పానిపట్టు యుద్ధాలు అనేవి కీలకమైనటువంటి అని చెప్పేసి అని కూడా చెప్పవచ్చు. అందులో వచ్చేసరికి మొదటి పానిపట్టు యుద్ధం వచ్చేసరికి 1526 సంవత్సరంలో జరిగిందండి. ఈ 1526 సంవత్సరం జరిగినటువంటి మొదటి పానిపట్టు యుద్ధం ఈ ఆక్రమణకి, అంటే ఈ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపనకి కారణమైతే 1556లో వచ్చేసరికి అక్బరు సుస్థిరం చేయడానికి, మొఘల్ సామ్రాజ్యాన్ని సుస్థిరం చేయడానికి ఉపయోగపడింది. మూడో పానిపట్టు యుద్ధం వచ్చేసరికి మరాఠులు
ఓడిపోవటం వలన భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం అనేది ఏర్పడటానికి కారణం. టోటల్గా 3 పానిపట్టు యుద్ధాలు అనేవి జరిగాయి. ఈ 3 పానిపట్టు యుద్ధాలు అనేవి కీలకమైనటువంటివి అని చెప్పేసి చెప్పవచ్చండి. అయితే మొదటి పానిపట్టు యుద్ధం గురించి ఒకసారి చూసినట్లయితే, ఈ మొదటి పానిపట్టు యుద్ధం అనేది ఎవరెవరి మధ్య జరిగిందని చెప్పేసి అన్నట్లయితే బాబర్కి మరియు ఇబ్రహీం లోడీకి మధ్య జరిగింది. ఓకేనా? బాబర్కి మరియు ఇబ్రహీం లోడీకి మధ్య ఈ యుద్ధం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పవచ్చండి. అందులో మనం ఒకసారి చూసినట్లయితే ఈ బాబరు యొక్క సైన్యం చాలా తక్కువ అండి, ఒక 30,000 లోపే ఉంది. ఇబ్రహీం లోడీ యొక్క సైన్యం వచ్చేసరికి 1,00,000 వరకు ఉన్నప్పటికీ కూడా ఈ యుద్ధంలో సరైనటువంటి వ్యూహాలు అనేవి, సరైనటువంటి ఆయుధాలు అనేవి ఇబ్రహీం లోడీకి లేకపోవటం, సరైన నాయకత్వం, వ్యూహాలు అనేవి లేకపోవటం వల్ల ఓడిపోవటం అనేది కూడా జరిగింది. అందులో అయితే ఇబ్రహీం లోడీకి సహాయకారకంగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే గ్వాలియర్కి చెందినటువంటి విక్రమజిత్. ఈయన ఈ గ్వాలియర్కి చెందినటువంటి విక్రమజిత్ ఇబ్రహీం లోడీకి సహాయకంగా ఉండటం అనేది జరిగింది. ఇబ్రహీం లోడీ ఓడిపోయిన తర్వాత ఈ బాబరు ఢిల్లీ, ఆగ్రా ప్రాంతాలని ఆక్రమించడం అనేది కూడా చేశాడు ఈ యుద్ధం వల్ల. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి కాన్వా యుద్ధం అండి. ఈ కాన్వా యుద్ధం వచ్చేసరికి బాబర్కి ఈ మార్చి 17వ తేదీన 1527వ సంవత్సరంలో జరిగింది. ఇది ఎందుకు జరిగిందంటే రాణా సంగ్రామ సింహుడు బాబరు ఇక్కడికి వచ్చేసి సిరి సంపదలు దోచుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ ఢిల్లీ ప్రాంతం, ఆగ్రా ప్రాంతాలను ఆక్రమించాలని చెప్పేసి అనుకున్నాడు. అయినప్పటికీ ఈ బాబర్ ఇక్కడే స్థిరపడాలని నిర్ణయించుకోవటం బాబర్కి మరియు రాణా సంగ్రామ సింహునికి మధ్య ఈ యుద్ధం అనేది జరిగింది. ఓకేనా? రాణా సంగ్రామ సింహుని యొక్క రాజ్యం ఆగ్రాకి దగ్గరలో ఉన్నటువంటి పిలియాఖర్ అని చెప్పేసి అనేటువంటి ఒక చిన్న నది వరకు కూడా రాణా సంగ్రామ సింహుడి రాజ్యం అనేది విస్తరించిందండి. అయితే ఈ బాబర్ని భారతదేశంపై దండెత్తి రమ్మని చెప్పినటువంటి రాణా సంఘం ఒప్పందాన్ని ఉల్లంఘించాడని చెప్పేసి ఆరోపించడం జరిగింది. ఎందుకంటే వచ్చి వెళ్ళిపోతాడని చెప్పి అనుకున్నాడు, కానీ ఇక్కడే ఉండిపోవటం. రెండోది, తైమూర్ వలె భారతదేశాన్ని దోచుకొని వెళ్ళిపోతారని చెప్పేసి ఆలోచించాడు, కానీ అది సాధ్యం కాలేదు. ఇక్కడ అతను స్థిరపడాలని నిర్ణయించుకోవటం, అది బయానా సరిహద్దుల వరకు కూడా రాజపుత్ర రాజ్యాలు ఈ మొదట ఈ ఇద్దరి మధ్య గొడవలు అనేవి ప్రారంభమై సరిహద్దు విషయాలు, తర్వాత ఈ రాణా సంగ్రామ సింహునికి తర్వాత బాబర్కి మధ్య ఈ మార్చి 17వ తేదీన 1527వ సంవత్సరంలో యుద్ధం అనేది ప్రారంభమైంది. బయానా ప్రాంతం వరకు కూడా రాజపుత్ర సైన్యాలు పురోగమించిన సమయంలో బాబర్ ఏం చేశాడంటే సైన్యంలో ఉత్సాహాన్ని నిలుపుదల చేయటం కోసం ఖురాన్ ప్రకారం నేను ముందు మందు అనేది అంటే మద్యం అనేది సేవించాలని చెప్పేసి మద్యం జాడీలు తెప్పించేసి పగలగొట్టించేసేసి వాణిజ్య పనులు ముస్లింల మీద తొలగిస్తానని చెప్పేసి తొలగించేసేసి తర్వాత పవిత్ర యుద్ధంగా దీన్ని ప్రకటించడం కూడా చేశాడు. అంటే వీళ్ళకి అవకాశం కల్పించాడు. ఏ అవకాశం కల్పించాడు? వాణిజ్య పనులనే ముస్లింలకి తొలగించాడు. ఖురాన్ తీసుకొచ్చి ప్రమాణాలు చేయడం ఇట్లాంటివన్నీ ఆ రోజుల్లో ప్రజలు కొంత అవగాహన అనేది తక్కువ కాబట్టి ప్రేరేపితులు కావటం అనేది జరిగింది. అంటే ఏది మంచి చెడు అని చెప్పేసి ఆలోచించకుండా ప్రజలు మతం వైపుగా ఉన్నారు కాబట్టి ఆలోచించి మత యుద్ధంలో చాలామంది మత యుద్ధంగా ప్రకటించడం వలన చాలామంది ముస్లింలు కూడా స్థానికంగా ఉన్నటువంటి ముస్లింలు కూడా పాల్గొనడం, చివరికి ఇక్కడ విజయం అనేది సాధించడం అనేది జరిగింది. అంటే రాజపుత్ర సైన్యాలు చాలా ధీటుగా జవాబిచ్చాయని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అంటే రాణా సంగ్రామ సింహుని యొక్క సైన్యం అనేది పటిష్టంగా ఉంది అని చెప్పేసి చేరటం కూడా పటిష్టంగా ఉందని చెప్పేసి కూడా చెప్పవచ్చు అని చెప్పేసి తెలుస్తుంది. తర్వాత ఇందులో బాబర్ సైన్యాలు బాబర్ ఏం చేశాడంటే యుద్ధం జరుగుతున్న సమయంలో కొంతమేరకు వెనక్కి కదలటం, కాన్వా గ్రామంకి ముందుగా నిర్ణయించుకున్నటువంటి ప్రాంతంలో అక్కడ గోతులు తవ్వి ఫిరంగి దళాన్ని బండలని అమర్చుకోవటం అనేది బాబర్ చేసినాడు. అక్కడికి వాళ్ళని రప్పించటం, ఆ ప్రాంతంలో వీటిని ఉపయోగించడం, ఆ విధంగా ఆకస్మికంగా దాడులు చేయటం అనేది చేసి ఈ యుద్ధంలో విజయం అనేది సాధించాడని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఓకేనా? అయితే రాజపుత్రుల యొక్క ముప్పు అనేది
తొలగిపోయింది. అందులో గ్వాలియర్ తర్వాత డోలపూర్ కోటలను కూడా బాబర్ ఆక్రమించడం అనేది చేశాడు. తర్వాత హసన్ ఖాన్ మేవతి నుండి ఆల్వార్ ప్రాంతాన్ని కూడా ఇతను స్వాధీనం చేసుకోవడం అనేది చేశాడు. తర్వాత చందేరి యుద్ధం జనవరి 29, 1528 సంవత్సరంలో జరిగిందండి. ఇది మాల్వా ప్రాంత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి చందేరి దుర్గానికి అధిపతి అయినటువంటి మెదినీ రాయ్ బాబర్కి మధ్య జరిగిందండి. జనవరి 29, 1528 సంవత్సరంలో ఈ యుద్ధం అనేది జరిగి ఈ మెదినీ రాయ్ ఓడిపోయి చందేరిని బాబర్ ఆక్రమించడం కూడా చేశాడు. ఈ చందేరిని ఎందుకు ఆక్రమించాడంటే దక్షిణ భారతదేశానికి వ్యాపారులు వెళ్ళే మార్గంలో ఈ చందేరి అనేది ఉంది. అంటే బాబరు వాణిజ్య పన్నుల రీత్యా దీన్ని తనకు అనుకూలమైందని చెప్పేసి అని ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవటం అనేది జరిగింది. అంటే ఢిల్లీ అంటే ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి రాకపోకలు నిర్వహించడానికి వాణిజ్య మార్గంలో ఉంది కాబట్టి పన్నులు వసూలు చేసుకోవడానికి అయితేనే పన్నుల రీత్యా ఇది అనుకూలమైనటువంటిది కాబట్టి దీన్ని ఆక్రమించాడని చెప్పేసి అని అంటే వాణిజ్యపరంగా ఆర్థికపరమైనటువంటి విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇక్కడ ఇచ్చారని చెప్పేసి మనం చెప్పవచ్చు. నెక్స్ట్ గోగ్రా యుద్ధం. ఈ గోగ్రా యుద్ధం వచ్చేసరికి మే 6, 1529 సంవత్సరంలో జరిగిందండి. ఎందుకు ఎవరెవరి మధ్య జరిగిందంటే ఇది ప్రధానంగా వచ్చేసరికి ఇబ్రహీం లోడి తమ్ముడైనటువంటి ఈ మహమ్మద్ ఖాన్ లోడీకి తర్వాత బాబర్కి మధ్య జరిగిందని చెప్పేసి అని చెప్పవచ్చండి. ఎందుకు అంటే ఇబ్రహీం లోడి చనిపోయిన తర్వాత ఆఫ్ఘన్లు అందరూ కూడా బీహార్ ప్రాంతానికి వెళ్ళటం, ఆ బీహార్ ప్రాంతంలో తర్వాత బెంగాల్లో ఉన్నటువంటి నుస్రత్ షా వీళ్ళకి సహాయకంగా ఉండటం, తర్వాత రాజపుత్రులు అంటే ఖాన్వా యుద్ధంలో కూడా మహమ్మద్ ఖాన్ లోడి పాల్గొనడం అనేది చేశాడు. సో ఈ మహమ్మద్ ఖాన్ లోడీని బాబర్ని తరిమేసి ఎలా అయినా సరే మళ్ళీ మహమ్మద్ ఖాన్ లోడీని సింహాసనం మీద ఎక్కించాలని చెప్పేసి అని రాజపుత్రులు కొంతమంది తర్వాత కూడా వీళ్ళకి సహాయకంగా మహమ్మద్ ఖాన్ లోడీకి సహాయకంగా ఉండటం, చివరికి ఈ మహమ్మద్ ఖాన్ లోడీకి మరియు బాబర్కి మధ్య యుద్ధం అనేది ప్రారంభమైంది. అందులో భాగంగా గోగ్రా ప్రాంతంలో జరిగింది కాబట్టి దీనికి గోగ్రా యుద్ధం అని చెప్పేసి అని వచ్చింది. బాబరు ఆఫ్ఘన్లు ఓడించడం, ఇక్కడ మహమ్మద్ ఖాన్ లోడి బర్మాకి పారిపోవటం అనేది జరిగింది. బెంగాల్ పాలకుడైనటువంటి నుస్రత్ షా వచ్చేసరికి బాబర్తో ఒప్పందం చేసుకోవటం అనేది జరిగింది. బీహార్లో కొన్ని భూభాగాల్ని ఆఫ్ఘన్ సర్దార్లకు ఇచ్చి బాబరు వాళ్ళతో శాంతి అనేది వాళ్ళతో శాంతి అనేది నెలకొల్పుకున్నాడు. ఆ విధంగా ఈ ఢిల్లీకి ముప్పు అనేది లేకుండా చేసుకొని కాబూల్ కాందహార్లో చెలరేగినటువంటి ఘర్షణలను చక్కదిద్దడానికి బయలుదేరి వెళ్ళటం, కాబూల్ వెళుతూ 1530 సంవత్సరం 1530 డిసెంబర్ 26 తేదీన లాహోర్ వద్ద బాబర్ అనారోగ్యంతో మరణించడం కూడా జరిగింది. ఈ విధంగా టోటల్గా భారతదేశం ఒక 3 యుద్ధాలు ప్రధానంగా వచ్చేసరికి ఒక 4 యుద్ధాలండి, నాలుగు యుద్ధాలండి. అందులో భాగంగా మొదటి పానిపట్ యుద్ధం, తర్వాత ఖాన్వా యుద్ధం, తర్వాత వచ్చేసరికి చందేరి యుద్ధం, తర్వాత గోగ్రా యుద్ధం. అంటే మొదటిది వచ్చేసరికి రాజ్యాన్ని ఢిల్లీ ఆగ్రా ప్రాంతంలో రాజ్యాన్ని స్థాపించుకోవటం, తర్వాత రాజపుత్రుల యొక్క బెడదను తొలగించుకోవటం కోసం ఖాన్వా యుద్ధం. నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్ఘన్ల యొక్క బెడదను తొలగించుకోవటం కోసం ఆ గోగ్రా యుద్ధం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వాణిజ్యపరంగా ఉన్నటువంటి ప్రాంతం అయినటువంటి ఈ చందేరి ప్రాంతాన్ని ఆక్రమించుకోవటం అనేది కూడా చేసాడని చెప్పేసి అంటే బాబర్ యొక్క జీవితం యుద్ధాలతో మునిగిపోయిందని చెప్పేసి అని కూడా చెప్పవచ్చండి. ఓకేనా. టోటల్గా మొదటి నుంచి కూడా సామ్రాజ్యం ఫర్గానా, తర్వాత సమర్కండ్ ప్రాంతాలను కోల్పోవటం, తర్వాత కాబూల్ని ఆక్రమించుకోవటం, తర్వాత అక్కడి నుంచి ఈ పంజాబ్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవటం, నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రాంతాలని అంటే కాబూల్ నుంచి కూడా ఈ రాజ్యం అనేది ఈ ఢిల్లీ వరకు కూడా ఈ రాజ్యం అనేది విస్తరించిందని చెప్పేసి అని చెప్పవచ్చండి. ఇందులో బాబర్ ఘనత ఒక యుద్ధ వీరుడు అని చెప్పేసి అని చెప్పవచ్చు. కొంత స్థానికంగా మంచి పరిపాలన అయితే ప్రవేశపెట్టాడని చెప్పేసి అని కూడా ఇతని కాలంలో పరిపాలన మీద కూడా శ్రద్ధ అనేది వహించాడు. ఓకేనా.
ఎందుకంటే ఈ యుద్ధ పద్ధతులు ఫిరంగి దళాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి అనేది మొదటి నుంచి ఇతను తెలుసుకున్నటువంటి విషయం. ఇవి భారతదేశంలో ఇతను ప్రవేశపెట్టాడని ఒక రకంగా చెప్పవచ్చు. తర్వాత సున్నీ మతస్థుడైనప్పటికీ కూడా ఇతర మతాల పట్ల వివక్షత అనేది ఇప్పుడు కూడా చూపించలేదు. చిత్రలేఖనం, తర్వాత సంగీతం, సాహిత్యాల పట్ల ఇతనికి ప్రత్యేక శ్రద్ధ అనేది కూడా ఉంది. తర్వాత బాబరు గొప్ప పండితుడు, ఎందుకంటే ఇతను ఆల్రెడీ కొన్ని తుర్కీ భాషలో రాసుకున్నాడు స్వీచరిత్ర, ఓకేనా, తుజ్కీ బాబరీ అని చెప్పేసి. అదేవిధంగా అరబీ, పార్షిక భాషల్లో కూడా ఇతనికి మంచి పట్టు అనేది ఉందండి. నెక్స్ట్ ఖత్-ఈ బాబరీ అనే కొత్త లిపిని కూడా కనిపెట్టాడు. ఖత్-ఈ బాబరీ అని చెప్పేసి అనేటువంటి కొత్త లిపిని కనుగొనడం జరిగింది. మస్నవి అనేటువంటి పార్శిక గ్రంథాన్ని కూడా తుర్కీ భాషలో అనువదించడం కూడా జరిగింది. పార్శిక గ్రంథాన్ని తుర్కీ భాషలోకి అనువదించడం కూడా జరిగింది. తర్వాత తుజ్కీ బాబరీ ఇతనికి తుర్కీ భాషలో ఉన్న ప్రావీణ్యాన్ని తెలియజేస్తుందని మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను. కాంపిటేటివ్ పరంగా ఖత్-ఈ బాబరీ అనేటువంటి కొత్త లిపిని ఇతను కనిపెట్టాడని చెప్పేసి అనేది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత చరిత్రకారులు అందుకే రెండవది ఇతనికి ఉద్యానవనాలు అని చెప్పేసి అనే వాటిని పెంచడం కూడా ఇతనికి బాగా ఇష్టం అండి. అలాగే ఇతను కాబూలీబాగ్ ప్రాంతంలో, ఈరోజు కూడా కాబూల్ ప్రాంతంలో ఈ బాబర్ చేత నిర్మింపజేసినటువంటి ఉద్యానవనాలు ఈరోజు కూడా చూడవచ్చండి. అలాగా అంటే స్వీచరిత్రల రాజు, తర్వాత ఉద్యానవన రాజు అని చెప్పేసి అని బాబర్ని చరిత్రకారులు పొగట్టడం కూడా జరిగింది. ఓకేనా. మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో కుషాన్లు సామ్రాజ్యం పతనం తర్వాత, కుషాన్ల యొక్క సామ్రాజ్యం పతనం తర్వాత కాబూల్, కాందహార్ నగరాలు భారతదేశంలో విలీనం కావటం బాబర్ కాలంలోనే జరిగిందని చెప్పేసి అని చెప్పవచ్చు అండి. ఈ భాగాలు కావటం కాబూల్, కాందహార్ అనేవి చైనా నుంచి మధ్య ఆసియా ప్రాంతానికి, యూరోప్ ప్రాంతానికి వెళ్ళేటువంటి వ్యాపార మార్గంలో ఇవి ఉండటం అనేది కూడా కీలకమైనటువంటి అంశం అని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ఈ విధంగా టోటల్గా భారతదేశంలో ఈ బాబరు మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడని చెప్పేసి అని చెప్పవచ్చు. సో విద్యార్థులు ఈ పాఠ్యాంశాలను మీకు కలిగేటటువంటి ప్రయోజనం భవిష్యత్తులో ఏంటి అని చెప్పేసి అంటే, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనిషి కూడా మారాలి, కొత్త విషయాల గురించి తెలుసుకోవాలి. అలవాటు బాబర్కు ఉంది కాబట్టి దానివల్ల బాబర్ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించగలిగాడని చెప్పేసి మీరు అర్థం చేసుకోగలుగుతారు. అంటే మారుతున్న యుద్ధ వ్యూహాలు, మారుతున్నటువంటి పరిస్థితుల గురించి అవగాహన అనేది చేసుకొని వాటిని అవలంబించాలి. సపోజ్ మనకి పారిశ్రామిక విప్లవం, పరిశ్రమల వలన మనిషి యొక్క జీవితం సుఖవంతమైంది, అలా అని చెప్పేసి జాబులు పోతాయి, అవి పోతాయి, వృత్తులు పోతాయి అని చెప్పేసి అనుకుంటే అప్పుడు సుఖమైన జీవితం సాధించగలుగుతారా? సాధించలేరు. కంప్యూటర్ వచ్చింది, కంప్యూటర్ వలన పని వేగవంతం ఉంది, ఇంటర్నెట్ వలన. అంటే మారుతున్నటువంటి వాటిని మనిషి మంచివి అయితే స్వీకరించాలి, వాటిని కొంతమేరకు ఉపయోగించుకోవాలని చెప్పేసి. అంటే మీ జీవితంలో కూడా ఏ అయినా సరే కొత్త మార్పులు అనేవి వచ్చిన, ప్రపంచవ్యాప్తంగా మార్పులు అనేవి వస్తాయి. ఆ మార్పులు మనం స్వీకరించగలగాలి. కొన్నిటినైనా సరే ఆ స్వీకరించి మనకి ఎంతవరకు ఉపయోగం అంతవరకు ఉపయోగించుకోగలగాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనిషి అభివృద్ధి చెందగలడు అని చెప్పేసి అని తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.